Hi viewers, welcome to my channel. Union Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనిలో 347 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనిలో భాగంగా సీనియర్ మేనేజర్ అండ్ మేనేజర్ సివిల్ ఇంజనీర్, మేనేజర్ ఆర్కిటెక్ట్, మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మేనేజర్ ప్రింటింగ్ టెక్నాలజీ, మేనేజర్ ఫారెక్స్, మేనేజర్ చార్టెడ్ అకౌంట్, అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్, ఈ విధంగా 10 విభాగాల్లో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ పోస్ట్ కోడ్ సీనియర్ మేనేజర్ వచ్చి స్కేల్ గ్రేడ్ వచ్చేసి MMGS 3rd గ్రేడ్ అనమాట. బేసిక్ పే స్కేల్ వచ్చి 63,840 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ పే అనేది 78,230 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 60 అయితే ఉన్నాయి. అదేవిధంగా మేనేజర్ రిస్క్ దీంట్లో వచ్చేసి ఇది MMGS 2nd గ్రేడ్, దీనిలో కూడా 60 ఖాళీలు ఉన్నాయి. దీనికి బేసిక్ పే వచ్చేసి 48,170 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 7 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 48,170 రూపాయలు బేసిక్ పే అయితే ఉంటుంది. అండ్ మేనేజర్ ఆర్కిటెక్ట్లో 7 ఖాళీలు ఉన్నాయి. మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రింటింగ్ టెక్నాలజిస్ట్ వచ్చేసి 1, అండ్ మేనేజర్ ఫారెక్స్ వచ్చేసి 50 ఖాళీలు, అండ్ చార్టెడ్ అకౌంట్ సంబంధించి 14, అండ్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చి 26, అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్ వచ్చి 120 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి వచ్చేసి మేనేజర్ చార్టెడ్ అకౌంట్ అంటే కోడ్ నెంబర్ 8 వరకు కూడా 48,170 రూపాయలు బేసిక్ పే అయితే ఉంది. 69,810 వరకు కూడా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ 9-10 కోడ్కి వచ్చేసి 36,000 బేసిక్ పే అయితే ఉంటుంది. సో ఈ పోస్టులు సంబంధించినటువంటి జీతాలు అండ్ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు. అంతేకాకుండా ఈ జీతంతో పాటుగా స్పెషల్ అలవెన్సెస్, DNS అలవెన్సెస్ అండ్ మిగతా అలవెన్సెస్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఏదైనా ఎనీ బ్రాంచ్ లేదా ఆఫీస్ ఆఫ్ ద బ్యాంక్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్యాంకులో కన్నా కూడా నియామకాలు అయితే జరుగుతాయి అన్నమాట. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఖాళీలు ఇచ్చారు. SCకి ఎన్ని, STకి ఎన్ని, OBCకి, EWS, UR మొత్తం ఎన్ని, అదేవిధంగా PWBD సంబంధించిన వ్యక్తులు ఖాళీలన్నీ ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. కేటగిరీ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి మీరు గమనించుకోండి ఆ లిస్ట్ని. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఆగస్టు 12, 2021 నుంచి అయితే మనం స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అప్లోడ్ చేయడం అనేది. అదైతే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీ కానీ లేకపోతే ఇంటిమేషన్ ఛార్జెస్ అండ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ కూడాను చివరి తేదీ సెప్టెంబర్ 3, 2021. సో ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే అప్లికేషన్ చాలా కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకొని ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా ఈ 36 పేజీలటువంటి నోటిఫికేషన్ అయితే దీంట్లో ఉంది. సో దాన్ని బాగా గమనించి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఇచ్చారు. ఏమేమి ఉండాలి ఆ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. నేషనాలిటీ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించిన వివరాలు కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పోస్ట్ కోడ్ 1 అది వచ్చి 60 ఖాళీలు ఉన్నాయి. ఇది సీనియర్ మేనేజర్ అనమాట, రిస్క్. ఇది వచ్చేసి మినిమం అయితే 30 years ఉండాలి, మ్యాక్సిమం 40 years అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ నుంచి రావాలి, లేదా ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ PRIMA ఇన్స్టిట్యూట్ నుంచి, లేదా హోల్డర్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనాలిస్ట్ CFA ఫ్రమ్ CFA ఇన్స్టిట్యూట్ కానీ, లేదా CA, CMA ఆర్ ICWA అనమాట, లేదా ఫుల్ టైమ్ MBA ఇన్ ఫైనాన్స్
PGDM విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ మినిమం 60% తో ఉండాలి. అదేవిధంగా మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ మినిమం 60% అయితే ఇది కూడా ఇవైనా ఉండొచ్చు. అండ్ డిజైరబుల్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకా డిజైరబుల్స్ ఏమి ఉన్నాయో అవి కూడా జాగ్రత్తగా చదువుకొని అప్లై చేసుకోండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడిగారు. అదేవిధంగా మినిమం 5 years అయితే అడిగారు. క్రెడిట్ రిస్క్ కానీ లేదా రిస్క్ మోడలింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, రేటింగ్ ఏజెన్సీస్లో కానీ, బ్రోకేజ్ ఫర్మ్స్లో కానీ వీటిలో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 2 వేకెన్సీస్ వచ్చేసి 60 ఖాళీలు ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మినిమం 25 years అయితే ఉండాలి అండ్ మ్యాక్సిమం 35 years ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫికేషన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ఆర్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్, సర్టిఫికేషన్ ఫ్రమ్ PRIMA ఇన్స్టిట్యూట్ కానీ, లేదా హోల్డర్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ CFA ఫ్రమ్ CFA ఇన్స్టిట్యూట్ ఆర్ CA CMA ICAA CS ఆర్ ఫుల్ టైమ్ MBA ఇన్ ఫైనాన్స్, PGDM విత్ స్పెషలైజేషన్ కానీ ఇన్ ఫైనాన్స్లో కానీ 60%తో అయితే ఉండాలి. అదేవిధంగా మాస్టర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ మినిమం 60%తో అయితే ఉండాలి. అండ్ డిజైరబిలిటీ కూడా ఇచ్చారు, దాన్ని ఒకసారి గమనించి వాళ్ళకి ఏమేమి కావాలో దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఒకసారి చూడండి. అదేవిధంగా మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ పోస్ట్ కోడ్ 3, సో దీంట్లో 7 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి మినిమం 25 years ఉండాలి, మ్యాక్సిమం 35 years ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. BE/BTechతో అడుగుతున్నారు, సివిల్ ఇంజనీరింగ్. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years అడుగుతున్నారు, అదొకసారి గమనించండి. అండ్ వేకెన్సీస్ మేనేజర్ వచ్చేసి ఆర్కిటెక్ట్లో 7 ఉన్నాయి, మినిమం 25 years ఉండాలి, మ్యాక్సిమం 35 years అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు, అది ఇన్ ఆర్కిటెక్చర్లో, అదొకటి గమనించండి. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు కూడా 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ప్లానింగ్లో కానీ, డిజైనింగ్లో కానీ, సూపర్విజన్ కానీ, ఎక్స్క్యూషన్ ఆఫ్ మల్టీ స్టోర్డ్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, రెసిడెన్షియల్ కానీ వీటిలో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ పోస్ట్ కోడ్ 5, దీనికి వచ్చేసి 2 ఖాళీలు అయితే ఉన్నాయి, దీనికి మినిమం 25, మ్యాక్సిమం 35 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE/BTech, అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి, మినిమం 60% మార్క్స్ అయితే మనం సాధించి ఉండాలి. వీళ్ళు కూడా 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా వేకెన్సీ మేనేజర్ ఇది వచ్చేసి 25 మినిమం ఉండాలి, మ్యాక్సిమం 35 years అయితే ఉండవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ టెక్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇన్ ప్రింటింగ్ లైన్ కానీ, పేపర్ వెరిఫికేషన్ దానికి సంబంధించినటువంటి దాంట్లో. అదేవిధంగా మేనేజర్ వేకెన్సీస్ ఆఫ్ మేనేజర్ ఫారెక్స్ ఆఫ్ 50 ఖాళీలు అయితే ఉన్నాయి, దీంట్లో మినిమం 25 years ఉండాలి, మ్యాక్సిమం 35 years అయితే ఉండాలి. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి, లేదా అండ్ మరియు MBA అయితే MBA కానీ, PGDA BA, PGDBM, PM, PGDM ఇవి ఏవైనా స్పెషలైజేషన్ చేసి ఇన్ ఫైనాన్స్లో కానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ, ట్రేడ్ ఫైనాన్సెస్లో కానీ వీటిలో కానీ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years అయితే అడుగుతున్నారు ఇన్ బ్యాంకింగ్లో కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ, ఫారెన్ ట్రేడ్ ఫైనాన్స్లో కానీ వీటిలో కానీ, అది పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అయినా సరే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ పోస్ట్ కోడ్ 8 వచ్చేసి వేకెన్సీస్ ఆఫ్ మేనేజర్ 14 అయితే ఉన్నాయి, దీనికి మినిమం 25, మ్యాక్సిమం 35 years అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టర్డ్ అకౌంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్, గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చార్టర్డ్ అకౌంట్ ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు CA ఇన్ బ్యాంకులో కానీ, NBFC కానీ, FIC కానీ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ దీంట్లో వచ్చేసి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years. దీంట్లో ఖాళీలు 26 దాకా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, ఇది టెక్నికల్ ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, ప్రొడక్షన్, మెటలర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ కానీ, కెమికల్ ఎక్స్ట్రా
ఎక్సెట్రా అండ్ బీఫామ్ గానే అడుగుతున్నారు. అండ్ రెగ్యులర్ బేసిస్ మీద అండ్ ఇంకా గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ చదివి ఉండాలి. అండ్ కంపల్సరీగా మినిమం 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. ఈ పోస్ట్ కోడ్ 9 నుంచి ఇక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో డైరెక్ట్గా మనం ఈ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 120 వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్ ఫోరెక్స్, ఇది వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అండ్ ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. మరియు MBA ఫుల్ టైం MBA చేసి ఉండాలి. PGDBA కానీ PGDME DM విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ ట్రేడ్ ఫైనాన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్ బోర్డు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి అయితే మనకి ఉండాలి. అండ్ దీనికి కూడా మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ సో ఈ 2 విభాగాల్లో వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు కాబట్టి ఫ్రెషర్స్ ఈ 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు చక్కగా. అండ్ ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చాడు, MBA AMS చెప్పాము కదా ఇందాక. సో దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, ఒకసారి గమనించండి. అండ్ కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎలిజిబిలిటీ. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి ఆగస్టు 1, 2021 ప్రాతిపదిక తీసుకుని ఏజ్ లిమిటేషన్ అనేది, ఏజ్ కట్ ఆఫ్ అనేది పెట్టారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా చూసి చదువుకోండి. ఒకసారి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఇచ్చారు ఇక్కడ డీటెయిల్డ్గా, దాని గురించి ఒకసారి గమనించి చదవండి ఒకసారి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. మనం SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, బెంచ్ మార్క్ డిజేబిలిటీ PWBD వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రాయిట్స్ వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అది గమనించి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి వేకెన్సీస్లో ఆఫీసర్స్ క్యాడర్లో వీటిలో లేదట, రిజర్వేషన్ అయితే లేదు. దెర్ ఈజ్ నో రిజర్వేషన్ అని ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్కి. అండ్ బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ ఉన్నటువంటి రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజైబిలిటీ ఉన్న వీళ్ళకి రిజర్వేషన్, దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. డెఫినేషను ఎంత ఉండాలి, ఎంత డిజైబిలిటీ ఉండాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా యూజింగ్ ఏ స్క్రైబ్, దాని గురించి సంబంధించిన వివరాలు గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. పర్సన్ ఏదైతే బెంచ్ మార్క్ డిజైబిలిటీ ఉన్న వాళ్ళు స్క్రైబ్ని ఉపయోగించుకోవడంలో, సో అదొక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరైతే దానికి అభ్యర్థులో దీన్ని ఒకసారి చదువుకోండి, బాగా చదివి అప్లై చేయండి. అదేవిధంగా లోకోమోటర్ డిజైబిలిటీ అండ్ సెరెబ్రల్ పాలసీ వీళ్ళు అభ్యర్థులకు కూడా ఇచ్చారు, గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇంపైర్డ్ క్యాండిడేట్స్, అదేవిధంగా క్యాండిడేట్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజైబిలిటీ వీటికి సంబంధించి వాళ్ళ యొక్క డిజైబిలిటీ వాటి గురించి కూడా వివరంగా ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ ప్రొవిజన్ పీరియడ్ వచ్చేసి పీరియడ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. యాక్టివ్ సర్వీస్ 2 ఇయర్స్ ఆఫ్ యాక్టివ్ సర్వీస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిజ్ జాయినింగ్ అయిన రోజు నుంచి 2 ఇయర్స్ అయితే ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే సర్వీస్ ఇండిమెంటరీ బాండ్ అయితే ఒకటి రాయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ జరగవచ్చు, లేదా గ్రూప్ డిస్కషన్ కానీ, ఒకవేళ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా ఆధారపడి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ని బట్టి ఇది ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఆర్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ అనేది. సో బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ అనేది. దీంట్లో రీజనింగ్ ఉంటుంది, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 25 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 50 మార్క్స్ అయితే ఉంటాయి.
అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ ఒక సబ్ ఉంటుంది. ఇది కూడా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది వచ్చేసి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి 25 మార్క్స్ అయితే ఉంటాయి. సో 120 minutes ఎగ్జామ్ ఉంటుంది, అంటే 2 hours ఉంటుంది. అండ్ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ తప్ప మిగతా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప సబ్జెక్ట్ తప్ప మిగతా పేపర్ అంతా కూడాను ఇంగ్లీషు మరియు హిందీలో అయితే ఉంటుంది పేపరు. సో అంటే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో మనం ఒకవేళ వాళ్ళ కాల్ లెటర్స్ పంపించినా కూడా సో దాని నుంచి మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాంగ్ ఆన్సర్స్ పెనాల్టీ అయితే ఉంటుంది, సో అది గమనించి రాయండి. అండ్ ఇంటర్వ్యూ సో ఎవరైతే మనం మార్క్స్ వస్తాయి కదా, సో దాని ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి ఎగ్జామ్ మార్క్స్ని బట్టి ఇంటర్వ్యూకి మెరిట్ లిస్ట్ని బట్టి ఇంటర్వ్యూ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్కి సంబంధించి కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కండిషన్స్లో గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేయొచ్చు. సో ఫైనల్ సెలక్షను ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ పర్సనల్ ఇంటర్వ్యూ కనుక కండక్ట్ చేస్తే కనుక మెరిట్ లిస్ట్ ఆధారంగా క్యాండిడేట్స్ సాధించే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనలైజేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో రిజర్వేషన్కి అనుగుణంగా దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీసి దాన్ని బట్టి మనకి వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయని పక్షంలో పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. సో అది కూడా మెరిట్ లిస్ట్ వాళ్ళు సాధించిన మార్క్స్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి దాన్ని బట్టి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. దాన్ని బట్టి తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. అది కూడా రిజర్వేషన్స్ ప్రకారంగా తీస్తారనమాట. అదే గ్రూప్ డిస్కషను పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయని పక్షంలో అయితే. సో ఆ విషయాన్ని గమనించండి. సో ఇది డిపెండ్ ఆన్ దాన్ని బట్టి ఎంతమంది అప్లై చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది ఎక్కువగా. ఇకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఒకవేళ ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే అది అక్టోబర్ 9, 2021లో జరుగుతుంది. అది కూడా ఢిల్లీ కానీ, చండీగఢ్, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, గ్రేటర్ ముంబై, థానే, అహ్మదాబాద్ ఈ ఏరియాలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎలా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జామ్ హాల్ జరిగితే ఏ విధంగా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ అవ్వాలి ఎగ్జామ్కి, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఈ కింద సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ లెటరు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ ఒకటి, అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి. సో ఇది మార్క్ షీట్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్స్. సో ఈ ఎక్స్రే, సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడాను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తున్నామో, మనం ఏవైతే అప్లోడ్ చేసామో ఆన్లైన్ అప్లికేషన్లో అవన్నీ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కనుక సబ్మిట్ చేయకపోతే మన అలౌ చేయరు.
అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ గురించి, అదేవిధంగా బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాటికి సంబంధించినటువంటి జీవోస్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వాటికి సంబంధించిన వివరాలు, అండ్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ యొక్క వివరాలు అవన్నీ కూడాను ఒకసారి గమనించండి. ఏవే సర్టిఫికేట్స్ కావాలి వీళ్ళకి అనేది ఇక్కడ వివరంగా ఇచ్చారు వీళ్ళకి సంబంధించి అండి. ఎలా అప్లై చేసుకోవాలంటే, అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. పేమెంట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి, అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ ముందు, బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి గమనించి బాగా చదువుకొని చేయండి. అండ్ సిగ్నేచర్, స్కాన్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఒక ఈమెయిల్ ఐడి అయితే మెయింటైన్ చేయండి, మొబైల్ నెంబరు అది యాక్టివ్గా ఉన్నది, ఎందుకంటే ఫర్దర్ మీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా కూడా సో ఈమెయిల్ ద్వారా మనకి అది మన ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అదొక ఈమెయిల్ ఐడి అయితే మెయింటైన్ చేయండి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇవి కూడా ఉంచుకోండి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ అన్నమాట, ఇవి ఉంచుకోండి ఒకటి. అండ్ జనరల్కి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు, అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా అప్లోడ్ చేయాలి అనేసి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇది ఒకసారి చదువుకొని అప్లై చేయండి. ఇక పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. రిసిప్ట్స్ అవి అప్లోడ్ చేయడం అది ఒకసారి చూడండి. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వివరంగా తెలుసుకోండి. అదేదో అప్లికేషన్స్ ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్ వాటికి సంబంధించిన వివరాలు, వాళ్ళకి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అదొకసారి గమనించండి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏదైనా పంపించి అప్లోడ్ చేసే అప్లికేషన్స్ ఏదైనా రాంగ్ అని తేలినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా గమనించి అప్లై చేసుకోండి. ఐడెంటిటీ వెరిఫికేషన్స్, డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి, డాక్యుమెంట్స్ వాటి వివరాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు. స్కానింగ్ అండ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించి డీటెయిల్స్, ఎంత సైజు ఉండాలి ఏంటివి అనేది, ఫోటోగ్రాఫ్ ఇమేజెస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇది చూసుకొని అప్లై చేయండి. అండ్ సిగ్నేచర్ ఇమేజ్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఇచ్చారు. అదే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజెస్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఎలా స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా, ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఎలా అప్లోడ్ చేయాలి ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ థంబ్ ఇంప్రెషన్ దానికి సంబంధించినటువంటి కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. అదొకసారి అప్లై చేసాము, చదువుకొని అప్లై చేయండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, మనకి దాదాపుగా 8 విభాగాల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి.
అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసినా వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అదేవిధంగా మైగ్రేటెడ్ ఫ్రమ్ ఒక స్టేట్ నుంచి ఇంకొక దానికి మైగ్రేట్ అయిన వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఉంది ఇక్కడ. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు సబ్మిట్ చేస్తున్న అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ. అదే డిజైబిలిటీ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది. ఇది మల్టిపుల్స్ డిజైబిలిటీ కండిషన్స్ అప్పుడు ఏ సర్టిఫికేట్, ఎటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వీకర్ సెక్షన్ సంబంధించిన, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవి. ఇది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ సబ్స్క్రైబ్ గురించి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సో దాదాపుగా 36 పేజీలతో అయితే ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఎవరైతే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చదువుకోండి. 1-2 సార్లు క్లియర్గా అప్లికేషన్ చదువుకొని ఆ తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనము సరిగ్గా చదువుకోకుండా సర్టిఫికేట్ రాంగ్ సరైన సబ్మిట్ చేయకపోయినా, ఒకవేళ ఈవెన్ తప్పులు సబ్మిట్ చేసినా కూడా మనకి పెనాల్టీ అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకొని అప్లై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు, సో 347 పోస్టుల దాకా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పంపించే వీడియోస్ మీకు డైరెక్ట్గా త్వరగా చేరాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా కనీసం రోజుకు ఒక వీడియో వేకెన్సీస్ సంబంధించినటువంటి వీడియో ఖచ్చితంగా పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.